హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హమార్ న్యూస్. నేను మీ రాజశేఖర్. ఇక అభిలాష ఈ పేరు వెనుకనే మనకి ముందు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారి అభిలాష సినిమా గుర్తొస్తుంది. కానీ ఆ సినిమాలో ఒక పాయింట్ ఏంటంటే ఊరి తప్పించడం. మరి ఇప్పుడు వస్తున్న అభిలాష సినిమాలో ఏ పాయింట్ మీద తీస్తున్నారు, ఎలాంటి కథాంశంతో సినిమాని రూపొందించారు, సినిమా విశేషాలని తెలుసుకోవడానికి మనతో పాటు డైరెక్టర్ గారు అండ్ అందరు నటులు ఉన్నారు. సో అంజలి గారు చాలా ఇంటర్వ్యూస్ చేశారు. సో ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈరోజు. ఆమె కూడా ఉన్నారు. అందులో ఆమె 2 పాత్రలు చేస్తున్నారు అనమాట. ఒకటి యాక్టర్గా, ఒకటి యాంకర్గా, 2 పాత్రలు. సో ఇందులో పాత్ర ఏంటో మనం తెలుసుకుందాం. అలాగే మనకి ఇంకొక సమ్మెట గాంధీ గారు, ఆయన మనకి చాలా సినిమాలో రీసెంట్గా మనకి పవర్ స్టార్ గారితో ఒక కాంబోలో వచ్చారు సినిమా, అది అందరికీ మనకు తెలిసిందే. అండ్ శివప్రసాద్ గారు, సో డైరెక్టర్గా ఆయన కూడా ఉన్నారు. మొత్తం అందరిని కలిపి ఈరోజు మనం అభిలాష్ సినిమా గురించి విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ డైరెక్టర్ గారు, మీరు లేకపోతే సినిమా ఉండదు. సో కథ మీ నుంచే ముందు స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ కంటెంట్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు అభిలాషలో ఏ పాయింట్ మీద వెళ్తున్నారు? ఈ కోర్ పాయింట్ బేసిక్గా ఎడ్యుకేషన్ మీద తీసుకోవడం జరిగిందండి. ఆ ఎడ్యుకేషన్ మీద తీసుకున్న పాయింట్కి యాప్ట్గా ఆ టైటిల్ యాప్ట్ అని చెప్పి అభిలాష్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. అభిలాష లవ్ లైట్స్ ద లైఫ్. మీరు చెప్పినట్టు 1983 రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిలాషకి మా అభిలాషకి కాన్సెప్ట్ పరంగా ఎటువంటి పోలిక లేదండి. ఒక టైటిల్లోనే ఆ రెండు మీకు మ్యాచ్ చేసే విధంగా ఉంటుంది. టైటిల్ ఒకటి, కాన్సెప్ట్ పరంగా దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉంది. కాకపోతే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో వాళ్ళు 1983 రిలీజ్ అయిన అభిలాష సినిమా ప్రొడ్యూస్ చేసిన కెఎస్ రామారావు గారికి, డైరెక్ట్ చేసిన ఏ కోదండరామరెడ్డి గారికి అండ్ హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్, అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అది. ఆ అభిలాష అనే టైటిల్ పెట్టుకోవడం అనేది ఒక గట్సీ స్టెప్ లాగే, ఒక బోల్డ్ స్టెప్ లాగే ఫీల్ అవుతున్నాను. నేను 100% ఎటువంటి డిసప్పాయింట్కి గురి చేయదు ఆడియన్స్ని. అండ్ ఆ అపఖ్యాతిని తీసుకురాకుండా ఉంటుందని 100% నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా, మన ఛానల్ ద్వారా ప్రేక్షక దేవుళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఏమన్నా అంటే టైటిల్ గురించి, అంటే ఎంత పెద్ద టైటిల్ తీసుకున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్రాండ్ కాబట్టి ఏమన్నా వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తారా టైటిల్ గురించి, లేకపోతే డైరెక్టర్ని కానీ లేకపోతే నిర్మాతను కానీ? యాక్చువల్గా డైరెక్ట్గా కలవలేదండి. ఇంకా అది 1 years వరకు ఉంటుంది, తర్వాత రెన్యూల్ చేయించుకోవాలి. తర్వాత మనకు అది ఆ ఫెసిలిటీ ఉందన్నారు. నేను సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు ఈ టైటిల్ ఎట్లా బాగుంటుందని అనుకున్నాము. అప్రోచ్ అవ్వగానే ఇది మనకు అందుబాటులో ఉందన్నారు. అందుకని నేను ఇమీడియట్గా అభిలాష లవ్ లైట్స్ ద లైఫ్ అని చెప్పి మనం రిజిస్టర్ చేయించడం, మనం మళ్ళీ జనాలకి అదే పేరుతో మనకి సర్క్యులేట్ చేసుకుంటూ మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎస్ సార్, మీ వరకు వద్దాం. చాలా సినిమాలు అంటే ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క వేరియేషన్, విలనిజం చూపిస్తారు, కామెడీ ఉంటాయి. సో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్? ఇందులో అది ఉదాత్తమైన క్యారెక్టర్ అండి. ముందుగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రోత్సహించినటువంటి మా డైరెక్టర్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీంట్లో ఒక టీచర్ క్యారెక్టర్ అండి. అభిలాష అనే టైటిల్ యాక్చువల్గా ఉన్న ప్రతి క్యారెక్టర్కి అది ఆ టైటిల్ అనేది వర్తిస్తుంది. అందులో హీరోయిన్కి ఎక్కువగాను, ఆ హీరోయిన్కి సపోర్టింగ్ క్యారెక్టర్గా నా క్యారెక్టర్ ఒక టీచర్ క్యారెక్టర్. నేను ఒరిజినల్గా టీచర్ ట్రైన్డ్ యాక్చువల్గాను, కానీ నేను ఉద్యోగం చేయలేకపోయాను. కానీ ఈ విధంగా నా కోరిక తీర్చుకున్నాను మన శివప్రసాద్ గారి విధంగాను. దాంట్లో విద్యార్థులకి ఏ విధంగా అంటే వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి ఏంటి, వాళ్ళ అభిలాష ఏమిటి, దాన్ని ఎలా నెరవేర్చాలన్న దాని మీద నా క్యారెక్టర్ ఉంటుందండి. చాలా మంచి క్యారెక్టరు. ఈ సినిమా కథ మొట్టమొదటి వినిపించాడు ఆయన మా ఇంటికి వచ్చి. కథ వినిపించినప్పుడే కథ చాలా బాగుంది, ఆ కథనం కూడా చాలా బాగుంది. ఆయన షూటింగ్ చేయటం కానీ లొకేషన్స్ కానీ అద్భుతంగా చేశారు. నా క్యారెక్టర్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అయితే ఈ విషయం అంటే ఇది ప్యూర్గా కమర్షియల్ అయింది సినిమా. కమర్షియల్, యూత్ కనెక్ట్ అయ్యేది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు గారు చూస్తే కనుక వాళ్ళు ఎంతో కొంత పరివర్తన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను కోరేది అంటే తల్లిదండ్రులకు ఖచ్చితంగా చదువుకునే పిల్లలను తీసుకుని మీరు వెళ్ళి ఆ సినిమా చూడమని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. అది చాలా ఉపయోగపడుతుంది కూడా విద్యార్థులకి. అలాగే దీంట్లో ఫైట్స్ కానీ లేదా సంగీతం కానీ అన్ని చాలా బాగా వచ్చింది. మొత్తం సినిమా చూసామండి, అద్భుతంగా ఉంది సినిమా. కథ చాలా బలమైన కథ. సో ఇప్పుడు సినిమా చిన్న పెద్ద తేడా అనేది, కథ బాగుంటే అదే పెద్ద సినిమా అవుతుంది. అది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. మార్నింగ్ షో చూసి 10 మంది కనుక ఈ సినిమా బాగుంది అనుకుంటే కనుక పెద్ద సినిమా అవుతుంది. అంతా మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ కూడా అలాగే వెళ్తున్నాయి. బలగం మన ఉదాహరణ బలగం ఎక్కడికి వెళ్ళని చెప్తున్నాం. బలగం చిన్న సినిమా అన్నా, చాలా చిన్న సినిమా అన్నా, చాలా పెద్ద సినిమా అయింది అది. కాబట్టి అదే విధంగా మా అభిలాష్ కూడా అదే విధంగా సక్సెస్ అవుతాయి నా ప్రకారం.
థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్, మేము కూడా అదే కోరుకుంటున్నాం. తప్పకుండా. మేడం హాయ్ మేడం. హలో అండి. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారా, యాక్టింగ్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? రెండు చేస్తున్నా. రెండు పడవల ప్రయాణం. ఒకటి వృత్తి, నాది రెండోది ప్రవృత్తి. అసలు ఫస్ట్ మీరు హీరోయిన్ అవ్వాలని మేము ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాము. సో అలాంటి ఏమైనా షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో మీకు ఈ సినిమాలో, అభిలాష సినిమాకి వచ్చేటప్పటికి? డెఫినెట్ గా అండి. ప్రతి మనిషి అనుకుంటారంటే ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేయాలి. కొన్ని సీన్స్ ఇది మన లైఫ్ లో చేయలేకపోయాం అనుకునే సీన్స్ నేను ఇందులో 2-3 సీన్స్ లో ఉన్నాను. అంటే చాలా మంచి అవకాశం దొరికింది అందులో ఉండే ఫ్లేవర్స్ మనం చూపించడానికి. ఇంకా అందులోనే మీరు చాలా ఇప్పుడు ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి చాలా వరకు మీరు ఒక ప్రోగ్రాంలో చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో ఆ ఇంపాక్ట్ సినిమాలో మీరు చేసేటప్పుడు ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే సినిమా అంటే మీకు ఎడ్యుకేషన్ ఒక ఐడియా ఉంది, బట్ ఈ సినిమా కూడా కాన్సెప్ట్ కూడా ఎడ్యుకేషన్ మీదే కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమాలో నటించడం కానీ ఉన్నటువంటి మీ క్యారెక్టరైజేషన్ కానీ? యాక్చువల్లీ అంటే ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితానికి ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ చూసుకుంటే కనుక దట్స్ ప్రతి మనిషి జీవితంలో గ్రేట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అలాంటి ఒక మంచి సినిమా ఇది. అసలు అందులో మీ క్యారెక్టర్లు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే మీరు చాలా సినిమాలు ఇప్పుడు చిన్న రోల్స్ లో చేశారు, డిఫరెంట్ రోల్స్ కూడా చేశారు. సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? క్యారెక్టరైజేషన్ చెప్పకూడదేమో యాక్చువల్లీ. అంటే ఒక చిన్న పాప మదర్ క్యారెక్టర్ అండి. ఆ మదర్ క్యారెక్టర్ లో ఏంటంటే స్టోరీ దాన్ని బేస్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని అంతకు మించి ఎక్కువ చెప్పడానికి లేదు. అయ్యో వద్దు సార్, అదే సార్ చెప్పాను కదా, ఆ విలేజ్ లో వాళ్ళ అమ్మాయిని చదివించి ఒక పెద్ద స్టేజ్ లో చూడాలనుకునే ఒక మదర్ పాత్ర, అంతవరకు చెప్పగలుగుతాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చెప్పకూడదు, ఆయన చెప్తారనే నేను ఒప్పుకోను. అది నమ్మకం సార్ చేసే క్యారెక్టర్ అది డెఫినెట్ గా. అసలు ప్రధానంగా అసలు ఇలాంటి స్టోరీ అంటే ఎడ్యుకేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి, మన రీసెంట్ గా కూడా కొన్ని మూవీస్ వచ్చాయి మనకి. సో ఇందులో అంటే మిగతా క్యారెక్టర్లకి ఉన్నటువంటి అంటే ఆ కాన్సెప్ట్ ఈ సినిమాలో అభిలాష తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? అసలు మిగతా సినిమాలకి ఈ సినిమాలకి డిఫరెన్స్ అంటే ఎలాంటి కథాంశం ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్యూర్లీ ఇది ఒక గ్రామీణ సిటీ నేపథ్యం ఉన్న సినిమా అండి. రెండు బ్లెండ్ అయి ఉంటాయి. అటు గ్రామీణ వాతావరణం ఉంటుంది, అటు ప్రకృతి యొక్క అందాలతో పాటు మనకు సిటీ లైఫ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని 100% నమ్మకం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అటు లవ్ ఉంటుంది, అటు ఒక హ్యూమన్ ఎమోషన్స్కి పెద్దపీట వేయడం జరిగిందండి. మీకు సెకండ్ హాఫ్ మొత్తం హ్యూమన్ ఎమోషన్స్తోనే ముడిపడి ఉంటుంది కదా. మీకు చిన్న హింట్ ఇస్తున్నాను, 2 ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి. దాంట్లో గాంధీ గారు ఒక ఫ్లాష్ బ్యాక్లో అయితే ఆయన విశ్వరూపం చూస్తారు. ఇంకొక ఫ్లాష్ బ్యాక్లో అంజలి మేడం గారి విశ్వరూపం ఖచ్చితంగా చూస్తారు. ఆవిడ అంటే ప్రేక్షకులకి అయితే ఫుల్ మీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఓపెన్ మైండ్తో వెళ్ళిన వాళ్ళకి మా అభిలాష్ అనే సినిమా 1000% డిసప్పాయింట్ చేయదని నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలండి. ఓపెన్ మైండ్తో వెళ్ళాలి. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓపెన్ మైండ్తో వెళ్తే అమ్మాయికి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని కాకుండా ఓపెన్ మైండ్తో అలా వెళ్ళారంటే కూర్చొని ఖచ్చితంగా మా సినిమా మిమ్మల్ని అలా హాన్ చేస్తూ తీసుకెళ్తుంది. బయటకు వచ్చేటప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు హాన్ చేస్తూ బయటకు వస్తారు. గొప్ప అనుభూతిని అయితే ఖచ్చితంగా ఫీల్ అనేది ఫీల్ గుడ్ మూవీ ఫీల్ అనేది తీసుకొస్తుంది డెఫినెట్గా. ఇంకోటి ఇప్పుడు ఎడ్యుకేషన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ కమర్షియల్ అయిపోయింది పూర్తిగా. ఎడ్యుకేషన్ అనేది మనం రోజు వింటున్నాం. సో అందులో ఏమైనా కొన్ని అంశాలను మీరు పెట్టారా? అంటే సినిమాలో చూపించి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు ప్రజెంట్ సమాజంలో కొంచెం ఎడ్యుకేషన్ అనేది కొంచెం కమర్షియల్ అయిపోయింది. ఇప్పుడు నాట్ ఓన్లీ నౌ, ఒక సిన్స్ 30 years నుంచి 1990s నుంచి చూసుకుంటే 30 years నుంచి ఇలాగ అయిపోయిందండి. అది ఎందుకు అయిపోయింది అనేది మనుషులుగా పుట్టించిన భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ఆయన ఆడిచ్చే పాత్రలోని గేమ్ ఇదంతా. అది ఎందుకని అది భగవంతుడికి తెలియాలి. కాకపోతే ఆ పాయింట్ నేను టచ్ చేయలేదు. కాకపోతే ఒక ఇన్స్పైరింగ్ అంటే ఒక ఎవరైనా కానీ తలుచుకుంటే ఒక పట్టుదల ఒక సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా అవ్వచ్చు, ఏదైనా సాధించవచ్చు. అంటే మన మౌంట్ ఎవరెస్ట్ కూడా క్లైమ్ చేయొచ్చు అని ఎలా అంటారు. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మాకు నేను డ్రై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారండి. ఆ స్వయం కృషి సినిమాలో ఆయన చెప్పులు కుట్టే స్టేజ్ నుంచి సాంబాయి క్యారెక్టర్ నుంచి ఒక చెప్పులు ఫ్యాక్టరీ ఒక ఓనర్గా ఒక ఇండస్ట్రీగా పెద్ద స్థాయికి వెళ్తాడు. అలాగా అది కూడా నాకు ఒక నేను చిన్నప్పుడు పెరిగిన రోజుల్లో అతను చాలా ఇంపాక్ట్ చూపించిన పాత్ర అండి ఆ స్వయం కృషి సినిమా. మహానుభావులు కె విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు,
ఆయనకి నేను లెజెండరీ నిజంగా లెజెండరీ డైరెక్టర్. ఆయన్ని కలుసుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఖచ్చితంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ ఇంపాక్ట్ నాకు చాలా బలమైన ముద్ర వేసిందండి. ఒక రుద్రవేణ కావచ్చు, ఒక స్వయం కృషి కావచ్చు, ఒక విజేత కావచ్చు, ఇలాంటి సినిమాలు నా మీద చాలా బలమైన ఇంపాక్ట్ చూపించినాయి. ఆ ఇంపాక్ట్ వచ్చిన అటువంటి ఇంపాక్ట్ నా మీద అయితే క్రియేట్ చేస్తుందో ఆ ఇంపాక్ట్ నుంచి పుట్టిన స్టోరీనే ఈ అభిలాష్ అండి. ఈ ఇంటర్వ్యూ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిరంజీవి గారు మీకు కదండి చాలా మందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ అప్పుడున్న వాళ్ళు కానీ చిరంజీవి గారు ఒక రోల్ మోడల్ అనమాట. ఆయన క్యారెక్టర్లు కానీ ఆయన ఏదైనా విధానం కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎస్ సమ్మిరెడ్డి గాంధీ గారు, ఇంకోటి మీరు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు, ఈ సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా షూటింగ్ టైంలో అంజలి గారితో కానీ లేకపోతే డైరెక్టర్ గారితో కానీ ఎలా ఉండేదంటారు? నాకు నేను 10 రోజుల పాటు చేశానండి దీంట్లో. షూటింగ్ లో వీళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు అని, ఆయన హాస్పిటాలిటీ అసలు మామూలుగా లేదు. అందరినీ చాలా ఎంతో జాగ్రత్తగా కన్న బిడ్డలా చూశాడు. సార్ మాకు పరిచయం చేయలేదు సార్ మీరు. గాంధీ గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు మాకు పరిచయం చేయలేదు మీరు అసలు. ఆయన నాగేశ్వరరావు గారు నాన్నగారు పరిచయం చేయబోతున్నారు. అంటే వాళ్ళకి పరిచయం చేస్తారా ఇంట్రొడ్యూస్ చేస్తారని మేము కూడా అడుగుతున్నాం. ఆయన యాక్చువల్ గా వీళ్ళ నాన్నగారు అయితే మాత్రం అందరికి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ టైంకి టిఫిన్ కానీ భోజనాలు అరేంజ్ చేయడం కానీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయినాయండి. నెల్లూరు దగ్గర ఒక విలేజ్ ఉందండి, ఆ విలేజ్ పేరు ఏమండి గుండాలమ్మపాలెం అని. అక్కడ 200 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అంది, అక్కడ చేశారండి షూటింగ్. ఆ విలేజ్ లో అన్ని సంవత్సరాల క్రితం పురాతన బిల్డింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ బిల్డింగ్ చూడడం ఒకసారి నాకు మర్చిపోయింది. ఆ బిల్డింగ్ ఓనర్ నాగేంద్ర రెడ్డి గారు సార్. అవునా, ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకి. ఆ బిల్డింగ్ లో చేశారండి, చాలా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్ లో వీళ్ళ హాస్పిటాలిటీ కానీ చిన్న సినిమాని కాకుండా చాలా బాగా చూశారు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. అది మనం అనుకుంటాం పెద్ద సినిమా అయితే పెద్దగా ట్రీట్మెంట్ బాగుంటుంది, చిన్న సినిమా అయితే ఇదిగా ఉంటుంది. అదేం లేదండి, వీళ్ళు చిన్న సినిమా అయినా కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు మాకు. అది చాలా ఆనందం అనిపించింది నాకైతే మాత్రం. ఎక్కడ కూడా మేము లాడ్జెస్ కానీ ఇవి కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. నిజంగా ఆ కథ విషయానికి వస్తే చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో చేపిస్తేనే పెద్ద ఆఫీసర్లు అవుతారని ఏం అవసరం లేదండి. ఎక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని మా గవర్నమెంట్ స్కూల్స్ చదివి కూడా పెద్ద పెద్ద కలెక్టర్లు అవ్వగలరు. ఇప్పుడు అవుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి అనేదే పాయింట్ ఇక్కడ. అనేదే పాయింట్. అదేమిటనేది తెలియాలి, అదేమిటనేది స్టూడెంట్స్ చూడాలి. మాకైతే కొన్ని హింట్లు పెట్టి సినిమా అది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. సార్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఆయన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సినిమాని మీకు ప్రొజెక్ట్ చేసి ఇలా చేయాలి చెప్పేటప్పుడు ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర ఎందుకంటే ఓ మంచి విజన్ ఉంది ఆయన దగ్గర అండి. కథ కానీ కథను కానీ సంభాషణ కానీ బాగా రాయగలరు. ఓ మంచితనం ఉంది మనిషిలో. ఆ మంచితనమే మమ్మల్ని కట్టిపడేసిందండి యాక్చువల్గా. ఆ విధంగా ఆయన డైరెక్ట్ చేయటం కానీ ఆ డైలాగ్స్ రాయటం కానీ చాలా బాగా రాశారు. నాకు ఒకటి గుర్తుకొస్తాను మామూలుగా ఈ సినిమా చూసిన తర్వాత. మా కోసం డైలాగ్ అని చెప్తారు గుర్తొస్తుంది? లేదు, డైలాగ్ ఈస్ట్ గోదావరిలో ఒక పల్లెటూరులో నుంచి ఒక బాగా పల్లికారి నుంచి వచ్చాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఒక 5-6 సంవత్సరాల క్రితం, మీకు తెలుసు తెలియదు. ఆయన చదువుకుని ఐఏఎస్ అయ్యాడు అన్నమాట. ఐఏఎస్ అయ్యాడు ఈస్ట్ గోదావరిలో. అంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఐఏఎస్ అయ్యాడు. చాలా గొప్ప కదా అది. ముత్యాల సుబ్బయ్య అనుకుంటా ఆయన. నాకు పేరు తెలియదు, అది కానీ ఐడియా లేదు నాకు. అదొక ఇది కూడా అది కాన్సెప్ట్ ఏమో అని నాకు ఒక డౌట్ వచ్చింది. అది చెప్పకూడదు కానీ అదొక కాన్సెప్ట్. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు కొన్ని అంటే మనం అందుకే చెప్పేసి ప్రత్యేకంగా విద్యార్థులు తీసుకెళ్ళండి అని తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే అదే కారణం. తీసుకెళ్తే వాళ్ళు ఎంతో కొంత కనీసం పిల్లల్లో కొంత ఇది వస్తుంది కదా, మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం నేను చెప్పేది. ఆ మార్పు కోసం ఖచ్చితంగా విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకెళ్లి చూపించాలి సినిమా. అది అంజలి గారు, మీ క్యారెక్టర్కి వస్తే ఆల్రెడీ మాకు ఒక హింట్ ఇచ్చారు. సో అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఎలా అనిపించింది? అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా సినిమాల్లో చేశారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది మనకి మీరు ఇందాక అన్నారు కొన్ని నేను చేయాలనుకున్న క్యారెక్టర్లో అది కూడా ఉంది, అలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నాను. సో క్యారెక్టర్ గురించి ఎంత సాటిస్ఫై అయ్యారు? అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ డైరెక్టర్ గారు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ ఆయనకి నాకు సంబంధ బాంధవ్యాలు లేవండి తర్వాత. ఏంటి సార్, ఆయన పనులు ఆయన ఉన్నారు, నా పనులు నేను ఉన్నారు. ఆయన వరకు అసలు ఈ సీన్ మళ్ళీ చేద్దామండి అని కానీ, ఇది ఇంకోసారి ఇది లేదు బాగాలేదు అని కానీ నాకు ఆయన ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్లీ. అంటే 2-3 టేక్స్ వచ్చిన సందర్భాలు సింగిల్ టేక్? మేడం గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంజలి గారు.
తమిళం పెట్టుకోవచ్చు ఇప్పుడు. సో సార్ పెద్దగా నిజం చెప్పాలంటే అందరికీ అన్నీ వచ్చాయా లేదా, సీన్ కరెక్ట్గా వచ్చిందా లేదా తప్ప ఇక ఇందులోనూ కమ్యూనికేషనే లేదండి. ఇంకా అసలు కూర్చుని మాట్లాడే అవకాశం కూడా ఎవరికి దొరకలే. అంటే నా షూట్ అప్పుడు వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారన్న విషయం నాకు అర్థమైంది గాంధీ గారి విషయం చెప్పినప్పుడు. చూసారా కాంబినేషన్ లేదండి, కాంబినేషన్ లేదు, గాంధీ గారి కాంబినేషన్ కానీ సార్ స్పెషల్ ఫుడ్ అంతా అక్కడ పెట్టేశారు సార్ మాకు. ఏంటి సార్ అన్ని ఫుడ్లు మీకే పెట్టారు, మాకు మాత్రం రాసిటి కింద పెడతారా? మండి అన్యాయం కదా మాకు. ఏం సార్ ఆయన చెప్పింది మీకేం అవ్వలేదు మాది వేరే చోటు జరిగిందండి యాక్చువల్లీ. అన్ని రియల్. ఎన్ని రోజు మేడం షూట్ అయింది? యాక్చువల్లీ ఇది జరిగి 2 పాండమిక్ ముందు జరిగిందండి. నేను చేసింది అంటే నా సీన్లన్నీ ఒక్కరోజు పెట్టారు, ఎక్కువ టైం లేదు అని చెప్పని. 2 days అయింది కదా సార్? 2 days అయింది. వాళ్ళు అనుకున్న సీన్లనే 2 రోజుల్లో బాగా నలగొట్టేసి బాగా ఉతికేసి ఆరేస్తారు అనమాట. సో ప్రీ ప్లాన్డ్ గా అంటే ఫిక్స్ అయ్యారు అనమాట. ఎండ బాగా ఉంది కాబట్టి బాగా తొందరగా ఆరిపోయింది, ఉతికి ఆరేశారు, తొందరగా ఆరిపోయింది. కథకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ 1 day చేశారా 2 days కాదు కానీ ఎన్ని రోజులు చేసినా గానీ ఆ కథకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఆయన ఎన్నుకున్నాడు. జీవం పోసే పాత్ర అని చెప్పొచ్చు మన భాషలో. ప్రతి పాత్ర జీవం పోసేది. ఆ లైవ్లీనెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకటండి ప్రధానంగా హీరో హీరోయిన్స్ ఎవరు మన అమరదీప్ అండ్ అశ్విన్ రెడ్డి. సో కొత్త వాళ్ళతోనే సినిమాని ఆయన ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి హీరోతో వెళ్తే మీరు అనుకున్న కథ చాలా బలంగా ఉందనేటప్పుడు కొత్త హీరోని తీసుకుంటే బాగుండేది కదా అనే ఏమైనా ఆలోచన వచ్చింది, లేకపోతే కొత్త వాళ్ళు తీసుకోవడం గల రీజన్ ఏంటి? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకున్నానండి. ఫస్ట్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎప్పుడు ఆస్కార్ రేస్ లో ఉంటారండి మన తెలుగు ప్రేక్షకులు. ఆ విధంగా మన తెలుగు ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలపాలండి. అంటే ఎంతో ఒక టాకీ ముఖీ నుంచి స్టాకీ వరకు అలాంటి కొత్త వాళ్ళకి వాళ్ళు ఎవరైనా చూడకుండా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు అనే దాంట్లో అసలు క్యాలిక్యులేషన్స్ అనేది ఉండదండి మన తెలుగు ఆడియన్స్కి. అలాగా మన ప్రేక్షక దేవుడి మీద ఫస్ట్ ప్రగాఢ నమ్మకం. రెండోది ఏంటంటే మనకి వచ్చిన ఫస్ట్ ఏదైతే ఆ బడ్జెట్, ఒక పేపర్ మీద పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో మనం ఏం చేయాలనుకున్నప్పుడు, నేను ఒక 5 years బ్యాక్ ఒక డెమోకి రైటర్గా వర్క్ చేసినప్పుడు నాకు ఈ అమర్దీప్ పరిచయం అవ్వడం జరిగింది. ఆ అమర్దీప్ అప్పటి నుంచి నాకు అతను స్పెల్ బౌండ్ చేశాడు. తన యొక్క యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్, తన యొక్క డిటర్మినేషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, బిహేవియర్ అన్ని టోటల్ అంటే ఒక చైన్ లింక్ లాగా A to Z అనుకోండి, ABCD నుంచి Z వరకు ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అబ్రివేషన్ ఇవ్వచ్చు తనకి. డెఫినెట్ గా నన్ను కట్టిపడేశారు. అప్పుడు నేను స్క్రిప్ట్ రాసినప్పుడు శ్రీరామ్ అనుకున్నప్పుడు జై శ్రీరామ్ అనుకున్నాను. డెఫినెట్ గా అమర్దీప్ కనిపిస్తా ఉన్నాడండి, అక్షరాల్లో అమరే కనిపిస్తా ఉన్నాడు. అలాగే నేను అందుకని కొత్త వాళ్ళు నేను మేడం గారికి చెప్పడం, శిరీష గారికి ఇట్లా హీరో వీళ్ళని సెలెక్ట్ చేశాను మేడం, హీరోయిన్ అంటే మా యునానిమస్ గా కొట్టేశారండి. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది సార్. హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ గారు షీఈస్ ఫ్రమ్ అనంతపురం అండ్ పెనుగొండ అండి. తను ఇప్పుడు కోలార్లో ఉంటున్నారు, బెంగళూరు. అశ్విని గారు ఫస్ట్ పిలిపించాను, చూడంగానే ఒక 3-4 సీన్లు ఇచ్చి ఎలా చేస్తారో చూద్దామని చూసాము. ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే తను ఎక్కడ తగ్గకుండా నేను ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నానో ఆ క్యారెక్టర్కి 100% జస్టిఫికేషన్ చేసింది. తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా గాంధీ గారి కాంబినేషన్లో చైల్డ్హుడ్ సీన్స్ కావచ్చు, ప్రజెంట్ ఎదిగిన తర్వాత వచ్చిన పెద్ద అయిన తర్వాత సీన్స్ కావచ్చు, అన్నీ బాగా వచ్చినాయి. అన్నీ మీకు చెప్పినట్టు ఏంటంటే మనకు ఆడియన్స్కి చెప్పేది ఇంటర్వ్యూ ద్వారా హ్యూమన్ ఎమోషన్స్కి పెద్దపీట వేసానని అనుకుంటున్నానండి. నేను రాసుకున్న కథలో లైటర్ వెయిన్ కామెడీ హ్యూమర్తో పాటు ఆ హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడ, ఎందుకంటే జనరేషన్స్ ఎన్ని జనరేషన్ మన్నా హ్యూమన్ ఎమోషన్స్ అనేది మనిషిని కట్టిపడేస్తాయండి. హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆ స్టైల్ మారుతుందేమో కానీ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉండొచ్చు, ఒక్కొక్క విజన్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉండొచ్చు. కానీ ఎవరికైనా కానీ బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఆనందం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి కానీ వేరే రావండి. డైరెక్టర్ గారు గొప్పదనం ఏంటంటే దీంట్లో 100% తెలుగు వాళ్ళే. ఆయన డైరెక్టర్ గారు గొప్పదనం అంటే అందరం తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాడు. అది ముందు అనుకున్నారు సార్, లేకపోతే కోన్స్టెంట్ గా కుదిరింది సార్? అది ప్రిపేర్డ్ ఏం కాదు, కాకపోతే నాకు ఫస్ట్ నుంచి నాకు ఆ తెలుగుదనం అనేది చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ తెలుగులో ఉన్న గొప్పతనం చాలా ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అండి తెలుగుదనంతో. అది పదాలుగా కావచ్చు, ఏదైనా కానీ మన తెలుగులో ఉన్న ఫెసిలిటీ
ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. ఏదైనా మనం ఒక ఫీలింగ్ చెప్పాలన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి భావ స్వేచ్ఛ ప్రకటన అంటాం కూడా అది కొంచెం ఎక్కువ వెసులుబాటు దొరుకుతుంది. అలాగే అందుకనే నేను తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా మేబీ నా మనసులో ఫస్ట్ ఒక ఇన్బిల్ట్ క్వాలిటీ ఒకటి ఉందేమో, అదే మనకి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ బయట ఎక్స్‌ప్లాయిటెన్స్. అంజలి గారు, హీరో హీరోయిన్ తో ఎన్ని రోజులు అంటే మీకు ఏమైనా కాంబినేషన్ లేదండి? నాది టోటల్ గా అసలు సెపరేట్ అంటే మీరు స్పెషల్ గా చూడాల్సినటువంటి క్యారెక్టర్ మాకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే సెపరేట్ అంటే గాంధీ గారితో మీకు సీన్స్ లేవు, హీరో హీరోయిన్ తో లేదు, కానీ మీరు ఏదైనా ఒక ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా, మనం మిగతా సినిమాల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు మనం? ఇప్పుడు రైట్ నౌ ఇంకా 7 మూవీస్ రిలీజ్ రెడీగా ఉన్నాయండి. 7 మూవీస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు మేడం, ఖాళీ దొరుకుతుందా మీకు? అయ్యో దొరుకుతుంది అబ్సల్యూట్లీ. స్కెడ్యూల్ అంతా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ముందే. ఒకవేళ నాకు ఒక 5 days షూట్ కి వెళ్తానంటే ముందే నేను అన్ని ఇక్కడ ఆఫీస్ లో అన్ని ఇంటర్వ్యూస్ అన్ని హ్యాండ్ అవుట్ చేసేసి, వాళ్ళకి ఉంటుంది కదా మన ఇన్ని కౌంట్ అని ఉంటుంది జనరల్ గా, ఆ కౌంట్ వాళ్ళకి ఇచ్చేసి చేసేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకోటి ఈ సినిమా గురించి మాకు లీక్స్ అయితే ఏమో వద్దు, కాకపోతే ఒక డైలాగ్ మాత్రం ఖచ్చితంగా మేము మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక డైలాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వినిపించారు మేడం. ఇది మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనుకోండి. డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలంటే చెప్పండి, అడుగుతాం మేము. యాక్చువల్గా మేడం గారు ఆల్రెడీ నేను ట్రైలర్ లో ఇన్కార్పొరేషన్ డైలాగ్స్ ఇవి ఇంటర్వ్యూలో చెప్పొచ్చండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. విజయశాంతి గారు ఎలా చెప్తారో అలాగా ఒక ఫెరోషియస్ గా చెప్తారు. డ్రెడ్ఫుల్ వార్నింగ్ అంటే మీరు లైవ్లీగా వినాలని ఒక ఏమంటారంటే చేయాలి మేడం. సునీత గారి క్యారెక్టర్ వెళ్ళిపోదాం మేడం. యాక్షన్. ఏం చేసుకుంటారో చేసుకోండి, నా కూతురు చదువుకుంటుంది అంతే. మొత్తానికి మీరు చేసే యాక్టింగ్ అసలు మారిపోతున్నారు మేడం. అసలు డైరెక్ట్ గా యాక్షన్ చెప్పగానే మారిపోయారు. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆ లుక్ కూడా మీ ఇస్తున్నారు, నా వైపు ఇచ్చినట్టున్నారు. ఏం చేసుకుంటారు ఈ క్షణం మిమ్మల్ని ఒక విధం చేస్తారు, అది కూడా అదృష్టం సార్ నాకు. ఎస్ గాంధీ గారు, అది ఇందాక మీరు మాట్లాడుతూ కూడా డైరెక్టర్ గారు చెప్పారు కాంబినేషన్ సీన్స్ చాలా బాగా చేశారు, చిన్నప్పుడు పెద్దప్పుడు సీన్స్. అంటే హీరో హీరోయిన్ తో మీకు ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఎవరితో? మొత్తం చిన్నప్పుడు హీరోయిన్ కానీ పెద్ద హీరోయిన్ తర్వాత కూడా కాంబినేషన్ ఉంది. సో తనతో చేసేటప్పుడు అంటే కొత్త వాళ్ళు కదా, మీకు వాళ్ళతో యాక్టింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అంటే కొత్త పిల్లలు చక్కగా మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. హీరోయిన్తో కూడా నా కాంబినేషన్ ఉంది. చిన్నప్పుడు పిల్లల పాఠాలు చెప్పేటప్పుడు కూడా మన తెలుగుదనం మీద చక్కగా వాళ్ళకి వివరించడం. తెలుగుదనాన్ని అంటే తెలుగుని ముందు తెలుగుకి విలువవలసిన బాధ్యత మీకు ఉందామని చెప్పి ఒక చక్కటి పద్యం ఒకటి చెప్పడం ఇదంతాను అవకాశం. అది మీరు మైండ్ లో ఉన్నది అందులో నా మైండ్ లో ఉంది. అంటే ఇలా ఒక పద్యం పాడి పిల్లలకి ఏమన్నా ఇప్పుడు దక్షిణ భారతానికి చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు మీద చక్కటి పద్యం రాశాడు. ఆ పద్యం కూడా పాడి వినిపించడం జరిగింది పిల్లలకి. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే తెలుగదేల ఎల్ల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నుపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అద్భుతం అండి, చెవులు తుప్పొదిరిపోయాయి. ఈ తెలుగు లెసన్ దాని మీద ఆ పిల్లలకి ఒక రకమైన అభిరుచి, అంటే తెలుగు మీద అభిరుచి కల్పించడం అలా ఉద్దేశంతో ఆ పద్యం పాడితే పిల్లల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించడం జరుగుతుందా. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది హీరోయిన్ యాక్చువల్ గా. ఎలా చదవాలి, ఎలా పైకి. అంటే మీరు చెప్తున్న పదం కూడా చాలా మందికి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పదం తెలుసు తప్ప పూర్తి పద్యం కూడా మనం కూడా వినలేదు. బట్ మీరు ఈ రోజు పాడడం మా స్టూడియో కూడా పద్యం కూడా పాడడానికి కూడా అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారు. అది ఆ సిచ్యువేషన్ కానీ సీన్ కానీ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్న సేపు నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఎథిక్స్ ని బాగా పొందుపరిచి సినిమాని బాగా రూపొందించారు. సేమ్ అంతే. పిల్లలకి ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా పట్టుదలతో పైకి రావాలి అనేది దీంట్లో కాన్సెప్ట్. అందుకే నేను స్టూడెంట్స్ చూడండి అని చెప్పేది అదే. తల్లిదండ్రులు తీసుకెళ్లి స్టూడెంట్స్ చూపించమనేది ఎందుకు.
ఒక ఉత్తమమైన ఉపాధ్యాయుడు క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, చాలా ఉత్తమ. ఎందుకంటే ఒకవేళ అవార్డ్స్ వస్తే కనుక ఆ క్యారెక్టర్ కూడా అవార్డు కూడా రావచ్చు. సూపర్ నాకు ఎందుకంటే ఫస్ట్ సినిమా రాజంతో నాకు నంది అవార్డు వచ్చిందండి. ఒక సీరియల్ చేస్తే సీరియల్ లో నంది అవార్డు వచ్చింది. స్టేజ్ మీద నాకు ఎప్పుడో వచ్చింది నంది అవార్డు. ఈ మధ్య రెక్కి అని ఒక వెబ్ సిరీస్ చేశారు, దాంట్లో సంతోషం అవార్డు ఇచ్చారు. అంటే 4 రంగాల అవార్డు తీసుకున్నాను నేను. అభిలాష్ లో కూడా కనుక ఈ గారికి అవార్డు పెడితే దానికి అవార్డు వచ్చే అవకాశం ఉంది. వస్తుందేమో, రావాలని కోరుకుంటున్నాను. అభిలాష్ అంటే అభిలాష్ గెలిపిస్తే అభిలాష్ రెండు క్యారెక్టర్లు కూడా గెలుస్తాయి కాబట్టి అవార్డు వచ్చిందంటే మీతో పాటు మాకు కూడా వచ్చినట్టు. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. మంచి మంచి క్యారెక్టర్లు కూడా బాగుంది, డైరెక్ట్స్ మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు. ఎస్, ఇందాక రెక్కి సినిమా గురించి చెప్పారు. ఆ రెక్కి సినిమాలో మీరు అసలు క్యారెక్టర్ ఏంటండి బాబా, అలా ఎంత డిఫరెంట్ గా చేశారు. చాలా చాలా పేరు వచ్చింది. రెక్కి 2 కూడా స్టార్ట్ అవుతుందండి ఆగస్ట్ లో. ఓకే, ఆ రెక్కి 2 స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా అదే మెయిన్ క్యారెక్టర్ అంటున్నారు మా డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు ఆ సినిమా గురించి మనం మాట్లాడడం కాదు కానీ ఒక డైలాగ్ చెప్తే బాగుంటది అండి. ఎందుకంటే ఆ సినిమాలో యాక్చువల్ గా దీన్ని నా క్వశ్చన్ కాదు, మీ అభిమానులు ఇందాక వచ్చినప్పుడు నాకు సందర్భం కాదులేండి, ఈ సందర్భం కాదు కానీ మరి ఇంకోసారి కూర్చున్నప్పుడు నాకు ఆల్రెడీ అమ్మ న్యూస్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో అన్ని చాలా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ మనం నాకెందుకంటే ఈ చిన్న పెద్ద సినిమాలు కాకుండా అన్ని సినిమాలు పడుతున్నాయండి. మా శివప్రసాద్ గారి చెయ్యి హ్యాండ్ చాలా మంచిది. ఆ సినిమా చేసిన తర్వాత కూడా దాదాపు 20 సినిమాలు చేశాడు. 20 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. దీంతో స్టార్ట్ అవుతుంది రిలీజ్ అవడం సినిమాలో. ఇంత పెద్ద సినిమాలో ఓజీలో ఒక వేషం పడింది పవన్ కళ్యాణ్ గారు, సలార్లో ఒక వేషం పడింది, మళ్ళీ చేస్తున్నారు సలార్లో డేట్లు ఇస్తున్నారు నాకు. అలాగే విజయ్ దేవరకొండ సినిమాలో కూడా వేషం పడింది. బోయపాటి సీన్ గారు మొన్న రామ్ సినిమాలో వేషం చేయించారు ఆల్రెడీ. సో ఆయనతో ఆయన లక్కీ అంటారు మీకు? ఆయన అంతే, ఫస్ట్ ఆయనకు ఇదంటే అఖండలో కూడా నాతో చేయించారు. అలాగే దీంట్లో కూడా ఇప్పుడు రామ్తో చేసే సినిమాలో కూడా ఓపెనింగ్ సీన్ నాదే ఉంటుంది. ఆయనకు ఒక సెంటిమెంట్. అభిలాష్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది నాతోనే, కాబట్టి అది హిట్ అవుతుంది. నాకు చాలా ప్రగాఢ నమ్మకం. నాకు తదాస్తు. ఓకే, మేము తదాస్తు అనొచ్చో లేదో మాకు తెలియదు. ఆ వయసు సరిపోతుందో లేదని మాకు చిన్న సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవడంలో తప్పలేదు, దాని వయసుతో సంబంధం లేదు. డైరెక్టర్ గారు ఇంకా మ్యూజిక్ వచ్చేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే కొత్త సినిమా డైరెక్టర్లు కూడా ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మీరు కొత్త వాళ్ళకి తెలుగు వాళ్ళకి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారా? మ్యూజిక్లో అంటే ఒక డిఫరెంట్గా చెప్పాలంటే ఏ సాంగ్స్ అంటే మలుపు తిప్పే ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా ఈ సబ్జెక్ట్లో మనకి సాంగ్స్ కి ప్రయారిటీ తక్కువ ఉంది, అంటే స్కోప్ లేదు. ఫస్ట్ పాయింట్, ఏదో ఆర్టిఫిషియల్ గా ఇరికిచ్చాలి అలాంటి యొక్క మనస్తత్వం నాది కాదండి. 2 సాంగ్స్, ఒకటి ప్రమోషనల్ సాంగ్ కింద వాడుతున్నాం, ఒకటి మటుకు సినిమాలో ప్లే చేసామండి. సినిమాలో సాంగ్ ఒక 3 phases లో వస్తుంది. మంచిగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తారు 100%. అండ్ అంటే హీరోయిన్ కి అదే హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% విజిల్స్ అయితే వేస్తారు డెఫినెట్గా. ఇంకోటి కూడా చెప్పారు, నవరసాలకి ప్రాధాన్యత ఉంటూనే ఎక్కడ అసభ్యకరంగా ఎటువంటి సీన్స్ ఉండవని కూడా మీరు చెప్తూ వచ్చారు. సార్ నవరసాల్లో ఆ రొమాన్స్ అనేది నాట్ 1% ఫ్రాక్షన్ ఉంటుందండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. అదొకటి డిసప్పాయింట్ చేయొచ్చు ప్రేక్షకులకి. ఇంకా కొరవ మటుకు హ్యూమర్ కానీ, ఎమోషన్స్ కానీ, యాక్షన్ కానీ, లవ్ కానీ, సెంటిమెంట్ కానీ ఇంకెక్కడ కూడా వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కారండి. 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దానికి నాకు మ్యూజిక్ చేసిన మోహన్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నేను ఏదైతే సబ్జెక్ట్ నేను స్క్రిప్ట్ రాసుకొని విజువలైజేషన్ షెడ్యూల్ లాంగ్వేజ్కి వచ్చిన దాంట్లో నాకు కెమెరామెన్ డిఓపి డిపార్ట్మెంట్ ఎలాగ నాకు సపోర్ట్ చేశారు. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రోహిత్ గారని ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ముందు ఆ ఇంటెన్సిటీ ఉంటుంది చూడండి, ఆ టెంపో మెయింటైన్ చేయడం ఫస్ట్ చాలా ముఖ్యమండి. ఒక సీన్ మనం అలాగే మనం దీన్ని ఒక 100% జస్టిఫికేషన్ చేయలేకపోయాం, 70% చేసాం, 80% చేసాం, ఆ పారామీటర్ అక్కడ అయిపోయింది అన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో 100కి తీసుకెళ్ళగలరు. అందులో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాకి చాలా ప్రాధాన్యత. హర్రర్ తర్వాత అది అఖండ తర్వాత సినిమాకి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా దానికోసం కూడా ప్రత్యేకంగా బీజీలు చూసుకునే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రోహిత్ బాబు గారు నాకు 100% సపోర్ట్ చేశారండి. అంటే ప్రతి సీన్కి ఒకే విధంగా కాకుండా ఆ సీన్ ఎంత ఎలివేట్ చేస్తుందో, ఎక్కడ ఎలివేట్ చేయాలి, ఎక్కడ తగ్గాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, ఎక్కడ నెగ్గాల కదా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పడని. అలాగే ఆ రోహిత్ గారు ఆ విధంగా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నేను 100% సాటిస్ఫాక్షన్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో. అండ్
టెక్నీషియన్ పరంగా నాకు ఫైట్ మాస్టర్ నభా మాస్టర్ గారు, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఒక 2 days నుంచి ఆయన పాపం మొన్ననే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, డిశ్చార్జ్ ఇంటికి వచ్చారు ఫీవర్ 104 ఫీవర్తో. నేను మాట్లాడాను, ఆయన ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే ఆయనకి గొంతు మీద కత్తి పెట్టినట్టు పెట్టి బడ్జెట్ ఇది ఉంది, 5 రోజులు 6 రోజులు ఫైట్ చేయాల్సి ఉంటే 2 days 3 days చేయించుకొని ఒక 1 week చేయాల్సిన క్లైమాక్స్ని ఒక 8 days చేయాల్సిన క్లైమాక్స్ని ఒక 3-4 days చేసుకోవడం. ఆయన అసలు వితౌట్ బ్రేక్ వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఆయన మధ్యాహ్నం లంచ్ కూడా చేసేవాడు కాదు. ఆకలేస్తుంది మాస్టర్ అంటే లేదు నాకు ఈ ఆకలే ఉంది, నా ఆకలి లేదనేవాడు. అసలు ఆరాటం ఉంది కానీ అసలు ఆకలి లేదనేవాళ్ళు. అలాగే ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ రవితేజ కుర్మాన కుర్రవాడు ఎడిటర్, కనపడట్లేదని సినిమా చేశాడు. మొన్న ఒక ప్రమోషన్ లో చెప్పాను, మాకు 1 week నుంచి కనపడట్లేదు అంటే, ఫోన్ రింగ్ చేసిన ఎత్తట్లేదు. మేబీ కనబడ 2 sequel ఏమో చేస్తున్నాడేమో, అందుకని ఫుల్ బిజీ వల్ల ఎత్తకపోయి ఉండొచ్చు. ఇంకా నాకు ఫైట్ మాస్టర్ గారు, ఎడిటర్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ముఖ్యంగా చెప్పాల్సిన నాకు రాసిన 2 లిరిక్స్ రాసిన తిరుపతి జవాన్ గారు చాలా మంచి లిరిక్స్. 2 చాలా అంటే సౌండింగ్ కి వినపడకుండా రణకొండ ధోనిలాగా సాంగ్స్ కాకుండా ఒక పదాలు నీట్ గా ప్రతి ఒక్కరు పెదాల నుంచి జాలివారే విధంగా పొందిక అలవోకంగా పాడుకునే విధంగా క్యాచీగా 2 పాటలు ఇచ్చారు. ప్రత్యేకంగా తిరుపతి జవాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లా ప్రతి ఒక్క టెక్నీషియన్ యొక్క సపోర్ట్, ప్రతి ఒక్క నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాకు చీఫ్ కో డైరెక్టర్ చేసిన పండు చరణ్ గారికి అండ్ ఇంకో కో డైరెక్టర్ పనిచేసిన బండా రాజయ్ గారికి అండ్ అసోసియేట్స్ చేసిన పాలి పవన్ కుమార్ అండ్ సీను కోట్ని అండ్ అసిస్టెంట్గా చేసిన రాళ్లపల్లి హరిప్రసాద్ అండ్ బిఎం కాలేష్, నాకు అహర్నిశలు అంటే డే అండ్ నైట్ 24/7 అందరూ నాకు వర్క్ చేసి నాకు సపోర్ట్ చేశారు. ఆ బడ్జెట్ ఇచ్చిన మేడం గారు ఇచ్చిన బడ్జెట్ ఒక 10% అటు ఇటు 20%, నేను కూడా ఆ బౌండరీని క్రాస్ చేశాను. ఖచ్చితంగా ఆ క్రాస్ చేసిన బౌండరీ ఏదైతే ఉందో మేడం గారు నా మీద కొంచెం కోపడ్డా పర్లేదు. ఆ దాటిన బౌండరీని జూన్ 2 నుంచి మన ప్రేక్షక దేవుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తారు మేడం గారికి 100% నమ్ముతున్నాను. అంజలి గారు, డైరెక్టర్ గారితో ఉన్నటువంటి ఆల్రెడీ ఇందాక చెప్పారు మీరు, ఆయన చెప్పేస్తారు వెళ్ళిపోతారు, ఓకే నేను మీరు సింగిల్ టేక్ లో చేస్తారని ఆయన కూడా కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ ఇంకొకటి, ఆయన రాసే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ మీరు ఒక్క డైలాగ్తో మాకు చూపించారు. బట్ డైలాగ్స్ విషయంలో మీరు చెప్పేటప్పుడు, సీన్స్ చేసేటప్పుడు డైలాగ్స్ ఎలా అనిపించాయి? అంటే సినిమాలు చేస్తుంటారు, బట్ డైలాగ్స్ అనేవి కూడా మనకి క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంటాయి. సో మీకు అలాగ ఎంతవరకు హెల్ప్ అయ్యాయి ఆయన చెప్పే డైలాగ్స్లో? మన నిజ జీవితంలో మనం కోపం వస్తే ఎలా మాట్లాడతాము, అలాగే చాలా న్యాచురలిస్టిక్గా, రియలిస్టిక్గా మన నిజ జీవితంలో వాడే భాషలోనే ఉండడం వల్ల పెద్దగా దానికోసం ఎవరు ఏమీ ఇదవ్వలేదు. అంటే మన గాంధీ గారు చక్కగా పద్యాలు పాడేంత అవకాశం మాకు దొరకలేదు, ఎందుకంటే ఆయనకు వచ్చు, ఆయన పాడగలిగారు. అది నిజంగా మాకు ఇచ్చుంటే అసలు చాలా కష్టమేమో దాని ప్రిపరేషన్ కూడా, ఎందుకంటే అసలు మాకు తెలియదు కూడా తెలియదు గాంధీ గారు అప్పుడు ఆయన. కాబట్టి సార్ మీరు అప్పట్లో అంత గ్రాస్పింగ్ పవర్ మీకు ఉంది, మెమరీ ఉంది కాబట్టి ఇప్పటికీ మీకు గుర్తుండి చెప్పారు. అసలు ఇప్పుడు చెప్తే మేము నిజంగా అసలు చెప్పలేము, అంత గొప్ప అవకాశం నిజంగా గాంధీ గారు. బట్ వేళ రేపట్లో అంత పెద్ద డైలాగ్స్, అంత గొప్ప గొప్ప భాష ఉన్న క్యారెక్టర్స్ దొరకడమే చాలా కష్టం. మాకంతే సింపుల్ క్యారెక్టర్ నాదండి. అంత చిత్ర పరిశ్రమ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే, పెద్ద పెద్ద హీరోలు తీసుకుంటే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి శుభపరిణామం. పెద్ద హీరోలు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాడు ఒక మాట ఈ సినిమా బాగుందని చెప్తే కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఆ సినిమాని చూస్తున్నారు. దాంతో ఆ విధంగా కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ చిత్ర పరిశ్రమలో బతుకుతున్నారు. కాబట్టి ఈ అభిలాష సినిమాకి కూడా బాగుందని టాక్ పడితేనే, బాగుందన్న టాక్ పడిన తర్వాత హీరోలు కానీ, పెద్ద పెద్ద హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ ఒక్క మాట ఛానల్స్ ద్వారా ఈ అభిలాష సినిమా బాగుందని ఒక్క మాట చెప్తే చాలు, అది ఎంతో కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుందని పెద్ద పెద్ద హీరోల్ని, డైరెక్టర్లు నేను మనసారా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇంకొకటి అంటే మీరు ఆల్రెడీ ఈ సినిమాతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు డ్రీమ్ ఒక పలానా యాక్టర్తో చేయాలి, లేకపోతే ఈ హీరోతో ఇలాంటి క్యారెక్టర్ పడితే నాకు బాగుంటుందని ఖచ్చితంగా ఈ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్గా మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో అలా చెప్పాలంటే మీరు ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా కొన్ని లైన్స్, కొన్ని స్క్రిప్ట్స్ ఆల్రెడీ బ్యాంక్లో స్టోర్ చేసుకున్నాను. ఆల్రెడీ చేసేసారు. ఖచ్చితంగా నాకు అల్టిమేట్గా గోల్ అయితే యాజ్ అ డైరెక్టర్గా నేను ఫస్ట్ రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. ఆ రైటింగ్ డిపార్ట్మెంట్ రాసుకునేటప్పుడు నాకు ఎవరికైనా కానీ ఆబ్వియస్లీ అల్టిమేట్ గోల్ చిరంజీవి గారితో వర్క్ చేయాలండి. మనం రాసే డైలాగ్, ఒక్క డైలాగ్ ఆయన పలికితే చాలు, ఒక్కసారి యాక్షన్ కట్ చెప్పాలి అనే విధంగా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దాంట్లో నేను కూడా అతీతుండేం కాదు.
నాకు డెఫినెట్గా చిరంజీవి గారితో అల్టిమేట్ ఫైనల్ డెస్టినేషన్ ఆయనతో ఖచ్చితంగా ఎప్పటికైనా ఆయనతో చేయాలి అనే ఒక ప్రగాఢంగా సంకల్పిస్తున్నాను. ఖచ్చితంగా అది మనకి సంకల్ప సిద్ధి అంటారు కదా, సంకల్ప బలం ఉంటే సందర్భ బలం దేవుడికి ఖచ్చితంగా యాడ్ చేస్తాడు. ఆ పంచభూతాలన్నీ సహకరిస్తాయని అనుకుంటున్నాను. అది ఒక్కొక్క మెట్టు అంటే ఒకటేసారి మనం ఎల్కేజీ ఇప్పుడు మనకి పిల్లోడు పుట్టంగానే మామూలుగా మనం జాతకాలు చూపిస్తారు తల్లిదండ్రులు, మీ బాబు జాతకంలో కలెక్టర్ యోగం ఉంది అంటారు. అట్టని చెప్పి వాడిని స్కూల్కి పంపించుకుంటే కలెక్టర్ స్థానాలు 24 ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయలేదుగా. ఏబిసిడి నేర్చుకుంటే కలెక్టర్ స్థానం పెట్టగలడు. అలాగే నేను కూడా ఈ అభిలాష్తో స్టార్ట్ చేసిన చిరంజీవి గారి టైటిల్తో చేయండి. ఖచ్చితంగా నా అభిలాష ఏదైతే ఉందో చిరంజీవి గారితో ఫైనల్ డెస్టినేషన్ అక్కడ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంటే ఈ అభిలాషలో ఉన్న హీరో గారితో సినిమా చేసేంత వరకు వెళ్ళాలని వెళ్తుందని. ఇంకోటి అండి, ఖచ్చితంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే యాజ్ అ డైహార్డ్ ఫ్యాన్ గా చిరంజీవి గారు పుట్టిన ఆగస్ట్ 22, నేను అదే నెలలో పుట్టాను, ఆగస్ట్ 17, 5 days లో ఉన్నాను. ఆ నెలలో పుట్టినందుకు చాలా ఆనందం ఉంది. అండ్ చిరంజీవి గారి పేరు స్క్రీన్ నేమ్ రాకముందు శివశంకర వరప్రసాద్ గారు అండి. శివశంకర వరప్రసాద్ గారు స్టార్టింగ్ ఎండింగ్ తీస్తే శివప్రసాద్ అండి. ఆ పేరు మా అమ్మ నాన్న పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అండ్ చిన్నప్పటి నుంచి ఆయనతో చెప్పుకోవాలంటే హనుమంతుడితో ఒక అంత ఉంటుందండి. అంటే చిన్నప్పుడు ఆయన పున్నమి నాగు సినిమా ఒక అద్దం ముందు నిలుచుకొని ఫ్లష్ ఇలా తీసుకున్నప్పటి నుంచి నాకు ఆ సినిమా సెకండ్ షోకి నేను చిన్నపిల్ల ఉండండి. ఆ సినిమాకి తీసుకెళ్ళినప్పుడు నాకు పక్క రోజు 102, 103 జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం నుంచి రావడానికి నాకు 2 రోజులు పట్టింది. ఇంకా అసలు ఇంకా అది ఆంజనేయ స్వామి తీసుకుంటే చొక్కా గుండెలు తీస్తే లోపల రాములు వారు ఉన్నట్టేనండి. ఎంతో మంది బ్లడ్ బ్రదర్స్ ఉంటారు కోటమిలో, వాళ్ళలో నేను కూడా ఒక అడుగు లాంటి ఉండండి. డెఫినెట్ గా చిన్నప్పటి నుంచి నేను ఏదైతే చూసిన పెరిగిన చిరంజీవి గారు ఆ పున్నమి నాగు సినిమా నుంచి ఇంపాక్ట్, తర్వాత అట్లా అభిలాష, తర్వాత ఖైదీ, తర్వాత ఇంకా అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే చిరంజీవి గారు చేసిన ప్రతి సినిమాని అంటే ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ లాగా నేను చెప్పులు పోగొట్టుకున్నాను, సైకిల్ పోగొట్టుకున్నాను, ఒళ్ళు హోనం చేసుకున్నాను. ఇంకా మా నాన్న చేత దెబ్బలు కూడా తినలేదు, ఇంకా బాగా తిట్లు దాకా వెళ్ళాను. అలాగా ఇప్పుడు సినిమా చేసి ఆయన టైటిల్ పెట్టుకొని సినిమాగా చేసేదాకా వచ్చాను. ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన్ని బాస్ అంటారు, అన్నయ్య అంటారు. బాస్, మీతో ఖచ్చితంగా ఈ సినిమా మీ ద్వారా మీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రూపంలో ఛానల్ ద్వారా మనకు అభిలాష టీం అందరినీ మీరు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఆశీస్సులు చిత్ర పరిశ్రమ ఉందండి, ఎప్పుడు ప్రతి సినిమాకి ఆశీస్సిస్తున్నారు ఆయన. ఫైనల్ గా మేడం, మీరు అభిలాష్ సినిమా గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? అభిలాష్ సినిమా జూన్ 2వ తారీఖున రిలీజ్ అవబోతుంది. థియేటర్స్కి వచ్చి, ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని అనుకోకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా మీ క్యారెక్టర్కి మరింత విశేష ఆదరణ వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఫైనల్గా ప్రేక్షకులకు చెప్పండి, మీరేం చెప్తారు? ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ జూన్ 2న ఈ అప్కమింగ్ ఫ్రైడే మా అభిలాష సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని థియేటర్స్లోకి వస్తున్నాం. ఖచ్చితంగా మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీ మౌత్ టాక్తో పెద్ద ప్రయత్నంగా చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆ కష్టానికి విలువ ఇస్తారు. ఖచ్చితంగా ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా సినిమాకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఎడ్యుకేషన్ మీద తీసాం పాయింట్ని ఖచ్చితంగా ముందు ఆ ఎల్కేజీ నుంచి లెగసీ ఏదైతే ఉందో, డిగ్రీ కావచ్చు, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చేసి చదువుకునే ప్రతి ఒక్కరు, జాబ్ చేసే ప్రతి ఒక్కరు ఆ ఎడ్యుకేషన్ కోర్పాన్ని తీసిన మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, ఖచ్చితంగా ఫ్యామిలీస్, పేరెంట్స్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్స్ ఎక్కడ ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా థియేటర్లకి ఫ్యామిలీస్తో రావాలని కోరుకుంటున్నాను. గాంధీ గారు మీరేం చెప్తారు చెప్పండి? నాకు చెప్పేది ఉంది, జూన్ 2వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమా చూపించండి. తప్పకుండా చూపించి సినిమా బాగుంది అనుకున్న తర్వాత మీరు 10 మంది చెప్పండి, వాళ్ళు 100 మంది చెప్తారు, వాళ్ళు 1000 మంది చెప్తారు. ఆ విధంగా నిర్మాతకి ఉపయోగపడుతుంది, అలాగే చిత్ర పరిశ్రమలో బతికే చాలా మంది టెక్నీషియన్స్ కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా జూన్ 2వ తారీఖున అభిలాష్ సినిమా చూసి ఆశీర్వదించండి ప్రేక్షకులకి. నమస్కారం. థ్యాంక్ యూ. ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఒక గొప్ప కాన్సెప్ట్ విద్య అనేది తీసుకెళ్లారు. విద్య అనేది ప్రతిదానికి మొదటి అడుగులా ఉంటుంది కాబట్టి సో ఈ సినిమా మీ అందరికీ మరొక స్థాయికి వెళ్ళడానికి ఇది మొదటి అడుగు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షక దేవుడు అందరికీ నమస్కారం. రైట్.
ఇది అభిలాష మూవీ టీంతో మన ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఆ విజయం ఎంతవరకు వెళ్ళాలంటే వినిపించాలన్నమాట, సౌండ్ బాక్స్ బద్దలైపోవాలి, మెగాస్టార్ స్టైల్లో చెప్తున్నాను. సో అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.